మాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే ఊరువాడ చిన్న పెద్ద బోనం ఎత్తాల్సిందే. అంతేకాదు అంగరంగ వైభవంగా అమ్మవారికి భోజనం సమర్పిస్తారు. ఊరంతా కలిసి అంతా ఒక్కరై అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండ వంటి ప్రాంతాల్లో బోనాలకు మరింత ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలో లష్కర్ అంటే సైన్యమని అర్థం. అయితే సికింద్రాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ రెజిమెంట్ సైన్యాలు కూడా ఉండేవి. అయితే ఇవి పెద్ద ఎత్తున రక్షణ శాఖకు చెందిన క్యాంపులు ప్రస్తుతం కూడా కంటోన్మెంట్ పేరుతో ఉన్నాయి. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత సికింద్రాబాద్ బోనాలు జరుపుతున్నారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ అని కూడా పిలుస్తారు కాబట్టి లష్కర్ బోనాలు అనే పేరు వచ్చింది. ఇక సికింద్రాబాద్ బోనాలకు 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సికింద్రాబాద్లో కలరా వ్యాపించిన సమయంలో అమ్మవారిని సూరటి అప్పయ్య మిలిటరీలో పనిచేసే వ్యక్తి అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు కలరా రూపుమాసిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ బోనాలు జరుపుతూ వస్తున్నారు. ఇక ఈ నెల 13, 14వ తేదీల్లో కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. జూలై 13 నుంచి 15 వరకు ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది, 50 సీసీ కెమెరాలు మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక శివసత్తులు, జోగినిలో జూలై 13 ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుంచి మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇబ్బంది కలగకుండా 2 క్యూ లైన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ క్యూ లైన్లో బోనంతో వచ్చే మహిళతో పాటు మరో 5గురిని అనుమతిస్తారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్లు నిర్వాహకులు పోలీసులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. ఇక సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మందు దుకాణాలు మూతపడతాయి. బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిపిసివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని రైల్ కలరంగ్లో రోజ్గారీ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యువతే మన భారతదేశానికి బలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు. ఇప్పటివరకు 15 విడతలలో దేశవ్యాప్తంగా సుమారు 10,50,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 51,000 మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. केंद्र सरकार में युवाओं को पक्की नौकरी देने का हमारा अभियान
निरंतर जारी है और हमारी पहचान भी है बिना पर्ची बिना खर्ची 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र दिए गए। ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को भारत सरकार में परमानेंट जॉब मिल चुकी। अब ये नौजवान राष्ट्र निर्माण में बड़ी भूमिका निभा रहे हैं। आज भी आप में से कई ने भारतीय रेल में अपने दायित्वों की शुरुआत की है। कई साथी अब देश की सुरक्षा के भी प्रहरी बनेंगे। डाक विभाग में नियुक्त हुए साथी गांव-गांव सरकार की सुविधाओं को पहुंचाएंगे। कुछ साथी हेल्थ फॉर ऑल मिशन के सिपाही होंगे। कई युवा फाइनेंशियल इंक्लूजन के इंजन को और तेज करेंगे और बहुत से साथी भारत के औद्योगिक विकास को नई रफ्तार देंगे। एक ही ध्येय राष्ट्र सेवा, सूत्र एक नागरिक प्रथम, सिटीजन फर्स्ट। आपको देश के लोगों की सेवा का बहुत बड़ा मंच मिला। मैं आप सभी युवाओं को जीवन के एक महत्वपूर्ण पड़ाव पर इतनी बड़ी सफलता के लिए बहुत बहुत बधाई देता। కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారే పరారంటారన్నారు ఆమె. మాటపై నిలబడిన వ్యక్తి సీఎం రేవంత్ అంటూ ఫైర్ అయ్యారు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, రుణమాఫీ, బోనస్ సహా ఇతర హామీలను ఎగ్గొట్టి ఇప్పుడు ఓట్ల కోసం రైతులకు పైసలు ఇచ్చారని, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామనే పేరు చెప్పి ఉన్న బస్సుల సంఖ్య తగ్గించారన్నారు. ఉచిత బస్సు ఇవ్వాల్సిందే, కానీ బస్సుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేశారు ఆమె. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు, మనం వెంట పడితే తప్ప ఏ ఒక్క పని చేయదన్నారు. అడగని అమ్మ కూడా పెట్టది. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా హైడ్రాన్ పెట్టిన కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది. పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు. పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారులేస్తే పరారు అంటాడు. సీఎం గారు మాటలు ఎక్కువ గానీ పని తక్కువ ఉన్నది. ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను, దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్లు పరిపాలన సక్కగా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము, లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు. ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్ని గివే కథలు. రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు భరోసా గదే పని, బోనస్ ఇస్తామన్నారు అది గదే పని. అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు, ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా. మంచిదే, ఆడోళ్ళు కూర్చోడానికి ఇయని, కానీ 5 జాగల 10 బస్సులు ఎక్కాలి. ఎందుకయ్యో తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి, 10 అయ్యి. నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా. ఎంత ఇబ్బంది ఉంది? నిలబడిపోయేదానికి 25 రూపాయలు పెట్టుడెందుకు? నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చినా మంచిదే. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా, ప్రజలు ఇచ్చే అప్లికేషన్ 1కి 10 సార్లు తీసుకుపోండి. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు. ప్రశ్నించి వాళ్ళను వాటనీయకుండా వేస్తేనే పనిచేస్తారు. 1కి 10 సార్లు ఎంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. కొంతమంది రాజ్యాంగ అతీత శక్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు ఎంపీ మల్లు రవి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ప్రభుత్వం ఒక్కో స్కూల్కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారన్నారు. రాజ్యాంగ శ్రీరామ రక్ష అని, దేశంలో రాజ్యాంగం అత్యుత్తమైనదన్నారు. వరంగల్ ఎమ్మెల్యేల సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని, 2 వర్గాల నుంచి రిపోర్టులను పరిశీలించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిపాలనతో సంక్షేమ అభివృద్ధి ఏ కార్యక్రమాలు చేసినా అది రాష్ట్రాలు కానివ్వండి, కేంద్రాలు కానివ్వండి, అవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలనే విషయాన్ని ఎప్పుడో రాజ్యాంగంలో చెప్పారు. కానీ కొంతమంది రాజ్యాంగ అతీత శక్తుల్లాగా ఆలోచించి పనిచేయటం, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కొట్టేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా అధికారుల ద్వారా చెప్పించుకొని వినాలి. వినకపోతే వారు తీసుకునే నిర్ణయాలు కానీ
వారి పరిపాలన కానీ వ్యతిరేకంగా కోర్టులు నిర్ణయాలు ఇచ్చేటటువంటి హక్కు రాజ్యాంగమే జడ్జెస్కి ఇచ్చింది. రాజ్యాంగం మొత్తాన్ని వ్యతిరేకంగా పనిచేస్తే చిన్న జిల్లా స్థాయి, తాలూకా స్థాయి కోర్టు నుంచి రాష్ట్ర స్థాయి కోర్టు, హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు, సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, విస్తృత స్థాయి బెంచ్, ఇవన్నీ కూడా వారు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్ని ప్రతిదీ కూడా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది. విశ్వనగరం అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అడ్డగుట్టలను కూడా పట్టించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పాలకులు సంకుచితంగా ఉండొద్దన్న ఈటెల తనకు క్లబ్స్కి పోయే అలవాటు లేదని, ప్రజల చుట్టూ తిరగడమే తన అలవాటన్నారు. తెలంగాణ చక్కగా తెలిసిన చక్కరమే ఆ కాలంలో బయలుపడుతున్న బయలుపడతాయి. కానీ ఆ పాత బాయిని పూడ్చే వెసులుబాట్లు ఎదురు ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాక ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పాత బాయిలు లేవు, ఎక్కడ కావాల్సిన లేవు, 100 రోజులు తప్పుతుందో దీని పరిష్కారం జీవోలు వచ్చింది. మూడవది ఇప్పుడు ఒక మాట మాట్లాడి నేను సూచనలకు రాష్ట్రం పెట్టాను. నాకు ఇక్కడ నాకు స్థలం దగ్గరే ఉంటుందండి, స్థలం దగ్గర ఉంటుంది దగ్గర ఇంకా అప్పుడు టీవీ 76 అనే చెప్తుండే కేశవకి ఆస్ట్రేలియా నుండి పిల్లగాడిని నాకు అన్నాను కథలతో కలిసిపెట్టు చాలా ఆస్ట్రేలియాతో ఉండొచ్చు, కథలతో కలిసిపెట్టు ఆ పువ్వుల పిల్ల పువ్వులు రాళ్ళు ఏరేసుకొని రాళ్ళని ఏరేసుకొని పువ్వులు ఏరేసుకొని ఆ నీళ్ళ చేత తిట్టు నీళ్ళ చేత తిట్టు ఒక 2 సంవత్సరాలు చూసిన ప్రయత్నం. భాగ్యనగరం పరిధిలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతుంది. ధనార్జనే ధ్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేట్, ఆల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో ఈ మాఫియాలో కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. మామూలకు అలవాటు పడిన కొందరు ఆబ్కారీ అధికారులు ఈ మాఫియాలతో ఆంటగడుతూ మొక్కుబడి దాడులతో ప్రజల ప్రాణాలు తీయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు కల్లు కాంపౌండ్లలో విచ్చలవిడిగా నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రేటర్లోని పలు కల్తీ కల్లు కాంపౌండ్ల వెనుక కొందరు నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిన కల్తీ కల్లు బాధితుల వివరాలు అధికారికంగా బయటకు రావడం లేదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూకట్పల్లి, బాలనగర్ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా కల్లు కాంపౌండ్లలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకున్న అధికారుల తీరులో మార్పు రావడం లేదు. కానీ కొందరు అధికారులు, నాయకుల అండదండలతో ఆయా కల్లు సొసైటీల నిర్వాహకులు చట్టవిరుద్ధంగా కల్లు దుకాణాలను కొనసాగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తలపెట్టే కల్లు దుకాణాలను పై అధికారులు సస్పెండ్ చేయడం, వారికి తెలియకుండా కింది స్థాయి అధికారులు యథేచ్ఛగా నిర్వహించడం ఆబ్కారీ శాఖలో పరిపాటిగా మారింది. సస్పెన్షన్కు గురైన కల్లు దుకాణాలు ఆబ్కారీ రికార్డులో మాత్రం మూతబడి ఉన్నట్లు చూపిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదకరమైన ఆల్ప్రాజులం, సిహెచ్ వంటి మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడిన ఈ కల్లు కాంపౌండ్లను 2023లోనే సస్పెండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఎన్ఎస్యూఐ నాయకులు స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ పీసీసీ చిత్రపటానికి ఎన్ఎస్యూఐ శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ కులగణన చేశారని ఎన్ఎస్యూఐ వైస్ ప్రెసిడెంట్ రితేష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు అమలు చేసి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. భాగ్యనగరం చెరువులకు నిలయం. శతాబ్దాలుగా ఎన్నో చెరువులు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తూ మన సంస్కృతిలో భాగమై విరాజిల్లుతున్నాయి. అలాంటి చెరువుల ఉనికి రాను రాను ప్రమాదంలో పడుతుంది. ఆధునిక నగరం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్.
గ్లోబల్ సిటీగా ఓ పక్క ఎదుగుతున్న ఆ అభివృద్ధి మాటున చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రజలు తాగేందుకు పంటలకు స్వచ్ఛమైన నీరందించిన చెరువులు నేడు మానవ తప్పిదాలతో కాలుష్య కేంద్రాలుగా మారుతున్నాయి. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు యథేచ్ఛగా మురుగునీటిని వదులుతుండటంతో చెరువుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. దీంతో చెరువులు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు, కాప్రా చెరువు, ఎల్లమ్మ బండ చెరువు, మైసమ్మ చెరువు, మీరాలం చెరువు, ఫాక్స్ సాగర్లు మురుగునీటితో కలుషితమయ్యాయి. చెరువులను వ్యర్థాలు పారబోసే కేంద్రాలుగా మార్చడంతో కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మురుగునీటి పైపు లైన్లు నేరుగా అనుసంధానించడం, రసాయన వ్యర్థాలు వేయడంతో నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులు ఉండగా సుమారు 40 తటకాల్లో ఆశించిన స్థాయిలో డీఓ లేదని కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. లీటర్ నీటిలో డీఓ 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. అనేక చెరువుల్లో 0.3 మిల్లీగ్రాములు ఉందని పేర్కొంది. కూకట్పల్లిలోని చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగింది. షేర్లింగంపల్లి పరిధిలోని కాలనీలు, బస్తీలు, వాణిజ్య సముదాయాల నుంచి వ్యర్థ జలాలు తటకాల్లో కలుస్తున్నాయి. ఇటీవల మేడ్చల్లోని సుతారిగూడలోని ఓ చెరువులో రసాయన వ్యర్థాలు పారబోస్తుండగా ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. దుర్గం చెరువు వద్ద సేకరించిన శాంపిళ్లలో డ్రగ్స్, ఇతర అవశేషాలు ఉన్నాయని గతంలో ఓ నివేదిక స్పష్టం చేసింది. దీంతో తరచూ చేపలు చనిపోతున్న ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చెరువులు కబ్జాలకు గురవడం, ఎఫ్టీఎల్ పరిధిలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నిర్మాణంతో మురుగు పొంగుతుంది. గ్రేటర్ వ్యాప్తంగా వెలువడుతున్న 1600 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలలో సగం మాత్రమే శుద్ధి చేసి వదులుతున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో బడా నిర్మాణ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ప్రాజెక్టు ఆలస్యం చేస్తూ ఫెనాల్టీతో ఎక్స్ట్రా పేమెంట్ అంటూ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు ఆరోపించారు. రేరా ప్రమాణాలను తుంగలోకి తొక్కారని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ లేని నిర్మాణంతో మోసం చేస్తున్నారని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. డబ్బులు మొత్తం కట్టించుకొని పసిఫిక్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ప్లాట్లు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే కిరాయి చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. సార్ ఇక్కడ అంతా కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలందరం కూడా మా అందరికి కూడా 2 BHKలు 3 BHKలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHK లో మా బిద వాళ్లకు చిన్న 1 BHK లో గెటెడ్ కమ్యూనిటీ లో ఉంటాం అన్న చిన్న ఉద్దేశంతో మేము అందరం కొనుక్కున్నాము. ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను. ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2020లో కొనుక్కున్నాను. అలాగా చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టం. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంక్ లో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు. మాకు ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు సార్ 2 months లో అయిపోతుంది, 3 months లో అయిపోతుంది అని ఇలా చెప్తూ తడవేస్తూ వచ్చారు. ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము 50% ఇక్కడ ఈ బ్యాంక్ లో లోన్ కడుతూ, దాంతో పాటు మేము ఉండే కిరాయింట్లు ఆ కిరాయి కడుతూ మా పిల్లల యొక్క చదువు చదివించుకోకుండా మాకు మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది చాలా మందికి బాధేసింది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మేమందరం కూడా న్యాయం కోసం మిమ్మల్ని అర్జిస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్ డిలే చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు. కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వే ఆఫ్ చేయాలని కోరుతున్నాము. అతి త్వరగా ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి, అతి త్వరగా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాం.